ఇక రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడితే మరి విడ్డూరం ఉన్నది. ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం ఉంటది. ఇచ్చిన 6 హామీలు పోయినాయి. ఉద్యోగాలు అన్నాడు, ఒక మంత్రి అంటాడు 60,000 ఉద్యోగాలు అంటాడు, ఇంకో మంత్రి అంటాడు 1,00,000 అంటాడు, ఇంకొక అతను వచ్చి 1,70,000 అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు? పొన్నం ప్రభాకర్ అన్నకు తెలియదు, ఎవరికి వాళ్ళకే సొయ్యి ఉండదు. పాపం రేవంత్ అన్నతో నేను 2018లో పాపం మేము ఇక్కడ పోటీ చేయకపోతే నేను అక్కడ పోయి మంచోడు యువకుడు లెక్కున్నాడు, అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు, క్యాంపస్కి తీసుకొని వచ్చి ఉద్యమాలు చేయించినాం. 2018లో పోటీ చేస్తా అంటే తిరుపతి రెడ్డి అన్నతోని కృష్ణారెడ్డి అన్నతో వాళ్ళ ఫామ్ హౌస్లో ఒక 15 రోజులు నేను పడుకున్నా, బాగానే ఉంది. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయింది. వచ్చుడుతోనే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతులు నొక్కుడు మొదలుపెట్టిండు. వీళ్ళ భూముల పైన ఫార్మాసిటీ అనుకొని 4th సిటీ అనుకొని వీళ్ళ భూముల పైన, లేకపోతే లగచర్ల భూముల పైన కావచ్చు, లేకపోతే 6 హామీల పథకాలు మొత్తం గాలికి ఎగరేసిండు. వెలుగు మాటలు అయితే ఇంకా మరీ దారుణం. ఈ కూల్చుడైతే ఏందో ఏమనుకుంటాడో ఏమో నాకేం అర్థం తెలియదు. పేద బిడ్డల పక్షానకెళ్ళి ఉంటా అనుకున్న రేవంత్ రెడ్డి అన్నను మేము ఇదే అనుకున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి అన్నతో కొడంగల్ నేను పనిచేసినప్పుడు గీ ముచ్చటే అనుకున్నా, కానీ ఇంత దారుణంగా అవుతాడని అనుకోలే. ఇక వీళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమనుకుంటుండంటే, రిటైర్డ్ ప్రొఫెసర్, ఈగల్ టీం అనుకుంటాడో లేకపోతే రా అనుకుంటుండో లేకపోతే మొసాద్ రష్యాలోని ప్రపంచంలోనే అత్యంత నిఘా వ్యవస్థ ఉన్నది రాకంటే ఎక్కువనో, లేకపోతే ఐఎస్ఐలో ఏమైనా వాళ్ళకంటే ఎక్కువ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తాయి కావచ్చు. దేశానికి అత్యంత ముఖ్యుడైన అమిత్ షా గారు, అంత గొప్ప పదవిలో ఉన్న అమిత్ షా గారు, హోంమంత్రి ఉన్న అమిత్ షా గారు, అదేవిధంగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఒక రాష్ట్ర మంత్రివర్యులు మన ఎవరు మనోహర్ గారు ముగ్గురు మాట్లాడుకుంటున్నట్టే ఈయనకంటే ఇంటిమేషన్ వచ్చిందట. అంటే మొసాద్ కంటే ఎక్కువ ఉన్నది కావచ్చు మరి తన దగ్గర. ఇప్పుడు దొంగతనం చేసిండు అనడం వేరు, దొంగతనం జరిగింది కావచ్చు అని అనడం వేరు. మీరు ఇక్కడ విశ్లేషణ చేస్తుండ్రా, లేకపోతే రిపోర్టింగ్ చేస్తుండ్రా, లేకపోతే ఇంటర్వ్యూ చేస్తుండ్రా అనేది నీ విశ్లేషణ ఏంటిదనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారినట అరెస్ట్ చేయమని చెప్పేసి అక్కడి నుంచే కదా మొదలైంది. అక్కడి నుంచి రచ్చ స్టార్ట్ అయింది. నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి ఈయనకటి ఇంటిమేషన్ వచ్చిందట. అది బయట పెట్టాలి కదా. 2 రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్యలో గొడవ పెట్టినావు కదా. నీ యూట్యూబ్ ఛానల్లో నీకు ఏదైతే ఉందో నీ వ్యూవర్షిప్ గురించి అని చెప్పి 2 రాష్ట్ర ప్రజల మధ్యలో విడిపోయి అన్నదమ్ముల లెక్క మధ్యలోకి వెళ్ళి ఉండి రాజకీయంగా వచ్చినప్పుడు వీళ్ళ ఓట్లు ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది, లేకపోతే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, ఇంత బాగానే ఉంటుంది. కానీ మీరు మాట్లాడేటప్పుడు దొంగతనం చేసిండు అనేది వేరు, చేసిండట అనేది వేరు. ఇది విశ్లేషణ. అది క్వశ్చన్ మార్క్ లెక్క వస్తుంది. ఇదేమో నువ్వు చూసినట్టు పక్కనే ఉన్నట్టు, లేకపోతే హోమ్ మినిస్టర్, ఆ దేశానికి హోమ్ మినిస్టర్ ఉన్న అమిత్ షా గారు మాట్లాడేటప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఈయన పోయి పక్కన ఉండి ఏదో చూసినట్టు చెప్తాడు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఇది 2 రాష్ట్రాల మధ్యలో నువ్వు కావాలని ప్రాంతాల మధ్య మత విద్వేషాలు సృష్టించలే. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలి కదా. ఆయన తెలంగాణ మూవ్మెంట్లో ఎక్కడా లేడు. తెలంగాణ మూవ్మెంట్లో విద్యార్థులకు ఉద్యమాల పైన కేసులు అయి అరెస్టులు అయితే మా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఇచ్చిండ్రు బెయిల్. ఒక దళిత సామాజిక వర్గానికి కానిచ్చిండు, లేకపోతే మా బీసీ వర్గానికో లేకపోతే మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఇచ్చింది తప్పిస్తే కానీ ఈయన ఒక ప్రొఫెసర్ అయి ఉండి కూడా ఎప్పుడు ఏమో ఇయ్యలే. ఎట్లా మాట్లాడతారు మీరు మాట్లాడేది ఏంది? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా రవి గారు? ఒక మాట, ఇది బయటికి పోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. నువ్వు అన్నప్పుడు అది వేరు. కేసులు ఏదో పెట్టిండట. అతను ఏమన్నాడు, టీవీ ఛానల్లో కూకొని చసబిషలు లేకుండా నా వాక్యాలను, ఈ నా మాట పక్కన అది వాక్యాలు మీరు పెట్టాలండి. తప్పకుండా చెప్పండి. చసబిషలు లేకుండా నా వాక్యాలను నేను వెనక్కి తీసుకుంటా అనుకున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు దాని తర్వాత మరునాడే ప్రెస్ మీట్ ఎవరితో పెట్టించిండ్రు, ఎవరు పెట్టిండ్రు, దీని వెనుకాలన్న శక్తులు ఎవరు, తప్పైందని చెప్పినావు. ఇప్పుడు రవి సంపత్ కొట్లాడుకున్నారండి. తప్పైందని రవితోని సంపత్ ఇట్లా మాట్లాడుకుంటే అయిపోయింది. మన ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇక మేము కూడా ఏంటంటే మా పార్టీ తరపు నుంచి ఓకే, పెద్ద మనిషి ఏమో అన్నాడు, నోరు జారిండు, అతను కూడా అన్నాడు నేను దీన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నాడు, దాన్ని చేసుకోలేదు.
వెనక్కి తీసుకుంటా అన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎట్లా మీటింగ్ మీరు ఎట్లా రౌండ్ టేబుల్ పెట్టిండ్రు? రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత మీరందరూ మేధావి వర్గం కదా, పృథ్వీ మేధావి వర్గం, పాశం యాదగిరి మేధావి వర్గం కదా. పాశం యాదగిరి గారు నిన్న ఒక డిబేట్ లో మాట్లాడుతూ ఉద్యమకారుడు నన్ను, జైల్లో ఉన్న నన్ను జనసేన ఉన్న నాయకుడు ఎవరట కిరాయి మనుషులతోని మీటింగ్ పెట్టించిండట. నాయక్ ఆయన పేరేందంటే నాయక్, మీరు ఇది ప్లే చేయాలి, ఇది ఉండాలి. హలో, పాశం యాదగిరి గారు లైన్ లో ఉన్నారు, ఒక్క నిమిషం అండి. హలో, ఇప్పుడు మా యాదగిరి అన్న మనం లైవ్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ వివాదాన్ని ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారన్న? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది సభ పెడితే ఎక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా, ఎందుకోసం అని ఇంత వివాదాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు? చేస్తుంది ఆయనే. ఎందుకంటే ఆయన కిరాయి మనుషులు పెట్టించి పుట్టించారు. ఎవరిని కొట్టించిండు? కిరాయి మనుషులు పెట్టి ఎవరో నాయక్ అనే ఉన్న పెట్టించినాడు. వాళ్ళు పెట్టించి వాళ్ళు నేను కిరాయి మనిషినానా? నాయకట కిరాయి మనిషినారా? అవన్నా నీకు తెలంగాణ మూమెంట్ లో ఎన్ని రోజులు మీరు కలవలే అన్న, ఎన్ని బయటలు తీసుకోలే? తెలంగాణ మూమెంట్ లో పని చేసిన మేము, జైల్లోకి పోయిన మేము, ఉద్యమాలు చేసిన మేము, మీరు మేధావి అనుకొని చెప్పుకునే కదా నువ్వు అడుగుకున్నది. మేధావి అనుకొని చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ పావల కళ్యాణ్ అంటారా అన్న? 5 పెళ్లిళ్ళు చేసుకున్నటోడు అంటాడా అన్న? ఆడు ఇంకోటి బక్క జడ్సన్. ఇప్పుడు ఈ మధ్యలో బక్క జడ్సన్ ఇలా సావాసం వద్దురా బాబు అనుకుని ఆయనకి వస్తలేడు. ఆ రోజు ఎన్ని మాటలు అన్నారన్న? బక్క జడ్సన్ గారు కూడా లిమిట్ దాడి చేసి మాట్లాడింది కదా. దాని తర్వాత పృథ్వీ కూడా ఇంత పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని వీళ్ళ కుటిల రాజకీయాలకు వీళ్ళు ఏ విధంగా వాడుకుంటారన్న? 1200 మంది విద్యార్థుల బలిదానాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయింది. రాష్ట్రం వచ్చింది, మంత్రులు నీ వాళ్ళు, ముఖ్యమంత్రి నీ వారు, ఐఏఎస్లు నువ్వు పెట్టుకున్నాడు, ఐఏఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ నీది. విగ్రహాలు పెట్టొద్దంటే వాళ్ళు ఏమైనా చెప్పిండ్రా అన్న? ఏం పవన్ కళ్యాణ్ ఏమైనా విగ్రహాలు పెట్టొద్దని ఏమనుంటే అయ్యోనివా అమ్మోనివా ఆ విగ్రహం ఏమైనా రేవంత్ రెడ్డికి ఏమైనా ఈ విగ్రహం పెట్టమని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పిండ్రా? ఎంత దురదృష్టం అన్న, ఎంత అన్యాయం. ఏంది మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి మొన్న పోయి ఎట్లా పెట్టిండి ఎన్టీఆర్ విగ్రహం?